వాట్సాప్‌లో మనం ఎవరైనా మెసేజెస్ చూసినా కూడా వాళ్ళకి మనం మెసేజ్ చూసామని తెలియకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపించినప్పుడు మనం ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి బ్లూ టిక్ కనిపిస్తుంది కదా! కానీ వాట్సాప్‌లో ఉన్న ఒక సింపుల్ సెట్టింగ్‌తో మీరు ఆ సెట్టింగ్ చేసుకున్నట్లయితే మనం మెసేజ్ చూసినా కూడా వాళ్ళకైతే బ్లూ టిక్ అయితే కనిపించదు. ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది? ఎలా ఆఫ్ చేయాలి అనేది ఈ వీడియోలో సింపుల్‌గా స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ సెట్టింగ్ మీరు ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు కూడా మీ మెసేజ్ని వాళ్ళు చూసారా లేదా అనేది బ్లూ టిక్ ద్వారా తెలుసుకోలేరు. కాబట్టి ఈ సింపుల్ సెట్టింగ్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేసుకోకుంటే లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకోసం అయితే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాను. సో మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో వాట్సాప్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు, మీ ముందు అయితే ఇలాంటి మీ వాట్సాప్ అయితే చాట్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది కదా. మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడవచ్చు, రైట్ సైడ్లో ఒక 3 చుక్కలు చెప్పేసి ఉంది కదా మీద పైన. సింపుల్గా మీరైతే ఈ 3 చుక్కలపై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి కదా. ఈ లాస్ట్లో ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది సెట్టింగ్స్ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే ఈ సెట్టింగ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నేను ఎలా ఈ సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తానో ఇక్కడైతే నా వాట్సాప్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సింపుల్గా మీరైతే ఈ ప్రైవసీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, వాట్సాప్లో ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, అందరి మొబైల్లో ముందు నుంచి అయితే వాట్సాప్లో ఈ ఈ సెట్టింగ్ అనేది ఒకటి ఆన్ ఉంటుందన్నమాట. ఈ సెట్టింగ్ ఆన్ ఉంటే ఏమవుతుందంటే, ఎవరైనా మీకు మెసేజ్ పంపుతారు కదా, మెసేజ్ పంపిన వెంటనే మీరు వాళ్ళ మెసేజ్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే, అక్కడ బ్లూటిక్స్ వస్తాయి కదా, ఆ బ్లూటిక్స్ వచ్చాయంటే వాళ్ళకైతే మెసేజ్ చూసారని తెలిసిపోతుంది అన్నమాట. సో మీరు వాళ్ళ మెసేజ్ చూసినా కూడా వాళ్ళకి తెలియకూడదు అంటే సింపుల్గా అయితే మీరు ఈ ఆప్షన్ చెప్పేసి ఉంది ఇక్కడ, సింపుల్గా దీన్ని అయితే మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ చేయడానికి చేయాల్సింది ఏం లేదు, దీనిపై అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ ఆప్షన్ అనేది మాత్రం ఇక్కడ ఆఫ్ అయిపోయింది అనమాట. ఆఫ్ అయిపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీకు వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పంపుతారు కదా, మీరు ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకైతే అక్కడ బ్లూటిక్స్ అయితే రావడం అస్సలు జరగదు అనమాట. సింపుల్గా వాళ్ళకైతే ఒక డబల్ టిక్ అయితే వస్తుంది, కాకపోతే అక్కడ బ్లూటిక్స్ అయితే కనబడాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఆప్షన్ ఆఫ్ ఉండడం వల్ల. సో ఈ విధంగా ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఈ ట్రిక్ అనేది 100% వర్క్ అవుతుంది. ఒకసారి అందరు ట్రై చేయండి, తర్వాత నాకు కమెంట్లో చెప్పండి. సో ఈ విధంగా ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ ట్రిక్ అనేది మీకు నచ్చినట్టుంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చాలా అంటే చాలా తీసుకురావడం జరుగుతుంది. సో మనమైతే కలుసుకున్న కొత్త వీడియోలో నెక్స్ట్ టాపిక్తో. థ్యాంక్ యూ. జై హింద్.